సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భీమరాజు వారి వీధిలోని బాలభక్త బృందం వారు 11 సంవత్సరాలుగా విఘ్నేశ్వరుడి నిమజ్జనము కనుక నవరాత్రుల కార్యక్రమాలు బాగా ఘన విజయంగా జరుపుతున్నారు. ఈ 11వ సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నుంచి గణనాథుని తీసుకొచ్చి 16వ రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా చేయించటకు భీమరాజు వారి వీధిలోని బాలభక్త బృందం వారు నిర్ణయించుకున్నారు. ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట జనాలు తండోపతండాలుగా వస్తూ ఈ గణనాథుడి దగ్గర ఉన్న విశేషం ఏమిటంటే ఎవరైతే మొక్కులు కోరుకుంటారో వారి మొక్కులు ఖచ్చితంగా నెరవేరుస్తారు. కాబట్టి నిన్న మనకు ఉదాహరణగా తమిళనాడులో మనకు మొక్కున్న వాళ్ళు నిన్న తమిళనాడు కోయంబత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి ఉభయం ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడే ఉన్నారు. ఈ గణనాథుల లడ్డు కూడా ఫస్ట్ 5,000, 10,000 నుంచి స్టార్ట్ అయ్యి పోయిన సంవత్సరం 1,50,000 రూపాయలు ధర పలికింది. ఈసారి అంతకన్నా ఎక్కువ ధర పలుకుతుందని ఆశిస్తున్నాము. ప్రజలు ఈ వినాయకుడి మీద విశేషంగా నమ్మకం ఉంచారు. ఈ దేవుడు వినాయకుడు బాగా ఇక్కడ నమ్మిన వారికి అన్ని కోరికలు నెరవేర్చుతూ చాలా ఘన విజయం బాగా జరుగుతున్నారు. ఈ బాలభక్త బృందం మొత్తాన్ని చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీళ్ళు ఇంకా బాగా చేస్తూ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. భీమరాజు గారి వీధిలో వెంచేసి ఉన్న గణపతి నవరాత్రుల సందర్భంగా ఇది 11వ సంవత్సరం ఫస్ట్ సారి 2 అడుగుల విగ్రహంతో స్థాపించారు. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఈ రోజు 15 అడుగుల విగ్రహం వరకు తీసుకొచ్చారు. అలానే ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ రేపు 16వ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంది. ఆ రోజు కూడా 50 మంది భక్తులందరూ విచ్చేసి లడ్డు ఏలంపాట్లో పాల్గొని మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.